నమస్తే. అసెంబ్లీలో జరిగిన సంఘటనలో బాలకృష్ణ గారి పాత్ర, రెస్పాండ్ అయిన చిరంజీవి గారు ఏ విధంగా తన వివరణ అంతా ఇచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరం కారణంగా ఎందుకు స్పందించలేకపోయారు. ఆ జ్వరం కారణంగా ఆయన స్పందించలేదని చెప్తున్నారు. మొత్తానికి ఏంటంటే ఒక క్లమ్జీ అట్మాస్ఫియర్ అయితే ఒక్కసారిగా ఏపీ అసెంబ్లీ వేదిక మీద కనిపించింది. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి వెళ్ళడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం. బహుశా వీటి నుంచి జనం దృష్టిని కన్వీనియంట్గా మళ్లించడం కోసమే బాలయ్య బాబు గారు ఆ రకంగా మాట్లాడారా, అదాటున మాట్లాడారా? ఎందుకంటే అన్స్టాపబుల్ బాలయ్య గారు స్పాంటేనియస్గా మాట్లాడేస్తారు. ఆయనకి ఏం ఉద్దేశం ఉండుండకపోవచ్చు, కానీ దీన్ని పాలక కూటమి తనకు అనుకూలంగా మలుచుకుందా ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని నిర్ధారించడానికి అసెంబ్లీని వేదికగా తీసుకున్నారా, దానికి వాళ్ళకి ఏమైనా ప్రమాణం ఉందా? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే ఇంద్రనీల్ రెడ్డి. నమస్తే సార్. సో నేను 2-3 అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా మనం బయటికి లాగి మాట్లాడాలి. బయటికి లాగాల్సిన అవసరం కూడా లేదు సార్. ఇది కేవలం ఒక రాజకీయ దృక్పథంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలని డైవర్ట్ చేయడం, అంటే దారి మళ్లింపు అంటాం చూడండి, అది చేయటానికి మాత్రమే నందమూరి బాలకృష్ణ గారిని ఒక ఆయుధంగా నిన్న వాడారు. ఆ వాడటం కూడా ఏంటి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ని సమస్యలు, అసలు సమస్యలు చూడండి, రైతాంగం సమస్యలు ఎంత దారుణంగా ఉండే, ఉల్లి రేట్లు అవ్వచ్చు, టమాటా రేట్లు అవ్వచ్చు, వాళ్ళు రోడ్ల మీద పారేసి గిట్టుబాటు ధర కోసం పోరాడతా ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు. ఒక పక్క యూరియా కట్టలు దొరక్క అది బ్లాక్లో దొరుకుతూ అవస్థలు పడుతున్నారు రైతాంగం. ఇంకో పక్క నిన్నటికి నిన్న మీరు కానీ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో వైద్యం సరిగ్గా, ఆంధ్ర యూనివర్సిటీలోనే మెడికల్ కాలేజ్ ఉంది, కానీ వైద్యం అందక ఒక విద్యార్థి చనిపోయారు. అక్కడ ఒక పక్క దారుణమైన నిరసనల ప్రోగ్రాం జరుగుతుంది. ఉప్పాడలో మత్స్యకారులు పొల్యూషన్ బోర్డు ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు, మా మత్స్య సంపద తగ్గిపోతుంది, మా ఉపాధి కోల్పోయామని రోడ్లెక్కి నానాయాగి చేస్తున్నారు. కానీ మా సినిమా రిలీజ్ ఉన్న సందర్భంగా మా శాఖలకు సెలవు ఇచ్చేసుకున్నామనే స్థాయిలో వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు. ఏదో కంటి తుడుపు చర్యగా ఒక కమిటీ వేసేసి దీని మీద విచారణ చేయండి అని చెప్పారు. కానీ ఒక పక్క బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉండి కూడా అసలు వాటిని అడ్రస్ చేస్తున్నారంటే అది లేదు. వీటిని మించి ఏంటి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఒక పక్క పీపీపీ మోడల్ అనుకుంటూ టెండర్ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకో పక్కన 32 విభాగాలు స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణకి టెండర్ కాల్ చేయడం కూడా అయిపోయింది. ఇన్ని సమస్యలు ఇంకా ఇంకా చెప్పుకుంటా పోతే ప్రతిదీ సమస్యే. ఇన్నిటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్, అంటే ముందు ప్రజలని వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి కేవలం ఉద్దేశపూర్వకంగానే బాలకృష్ణ గారితో ఈ మాట, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనిపించటం. సైకో ఎందుకు సైకో సార్ అంటే, గ్రామ సచివాలయాలు కట్టి మీరు మీ ఊళ్ళోనే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అయిపోతే మీరు ఎంఆర్ఓల చుట్టూ తిరగవసరం లేదు, ఆర్డీఓల చుట్టూ తిరగవసరం లేదు, మీరు మండలం దాకా వెళ్ళవసరం లేదు, మీ ఊళ్ళోనే అన్ని పనులు అయిపోతాయని సేవా కార్యక్రమం, అంటే సేవ అనకూడదు కానీ మీ పరిపాలనని మండలం నుంచి గ్రామ స్థాయికి తీసుకొచ్చారు కదా, డీసెంట్రలైజేషన్. ఒకప్పుడు రామారావు గారు జిల్లా స్థాయి నుంచి మండలానికి తీసుకొస్తే గొప్పవారు, మరి మండలం నుంచి గ్రామానికి తీసుకురావటం. అసలు గాంధీ గారు స్వాతంత్రం తెచ్చిన రోజు కూడా ఏమన్నారు, గ్రామ స్వరాజ్యమే కదా ఆయన కోరుకున్నది. మరి గ్రామాలలో సచివాలయాలు తీసుకురావడం అనేది గాంధీ గారి చిరకాల కోరిక కింద కూడా చూడొచ్చు కదా. అంత మంచి ప్రోగ్రాములు చేసి, ఒక పల్లెటూరు మీరు తీసుకుంటే ఒక ఊళ్ళో ఒక సచివాలయం, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక విలేజ్ క్లినిక్, అంటే శాశ్వత స్థిరాస్తి 1 కోటి రూపాయల వరకు ప్రతి గ్రామంలోనూ వాళ్ళకి ఏర్పాటు చేసినట్టే కదా. అంటే అది అభివృద్ధి కాదా? అంటే చూడండి, విజయవాడలో రిటైనింగ్ వాల్, కనీసం ఆ ప్రజలు ఏదన్నా అడిగారా? లంక గ్రామాలలో ఆ నదీ పరివాహ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఏమైనా అడిగారా మాకు ఇది కట్టిమని? వాళ్ళు ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారని రిటైనింగ్ వాల్ కట్టడం. మొన్న బుడమేరు వాగు పొంగి పొర్లి అంతమంది చనిపోయారు కదా, ఆ టైంలో ఆ రిటైనింగ్ వాల్ లేకపోతే పరిస్థితి ఏంటండి? అంటే అది కట్టినందుకు సైకోనా? లేదు ఆరోగ్యశ్రీని 5 లక్షలు డెఫినేషన్ అలా ఇస్తారేమో మనకి తెలియదు. అంతే సార్, 2.5 లక్షలని 5 లక్షలు చేసినందుక. లేదు విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర పుష్కరాల్లోపే ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కనీసం 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయకపోగా ఈయనొచ్చి దాంతోపాటు ఇంకో ఫ్లైఓవర్ని కూడా కంప్లీట్ చేశారు కదా. అందుక మీరు చూసుకోండి, ఎన్ఏడి దగ్గర ఫ్లైఓవర్ అంటారా, లేదు మీరు భీమవరంలో అండర్ పాస్ అంటారా, డెవలప్మెంట్స్ ఎక్కడైనా మీరు అంద్రీని ఏరియా తీసుకోండి, రాఫ్తాడ్లో ఇరిగేషన్ వాటర్ తీసుకోండి, 45 కిలోమీటర్ల కెనాల్ తీసుకోండి, మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక డెవలప్మెంట్. షిప్పింగ్ హార్బర్స్ అంటారా, ఎన్ని వేల కోట్లు పెట్టేవి.
ఎన్ని వేల కోట్లు పెట్టి డెవలప్మెంట్ జరిగినాయి. ఇవన్నీ లేదు చేస్తే మెడికల్ సైకో కాలేజీలు అంటారు. కట్టినందుక, ఇవన్నీ చేస్తే సైకో అంటారు. నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేసినందుక. ఏంటి సార్ ఈ రోజున ప్రైవేటు విద్య ఎట్లయిపోయింది అంటే పిల్లల విషయం వచ్చేసరికి మనం బతికేదే పిల్లల కోసం అనే భావనతో తల్లిదండ్రులు ఫీజులు భారమైనా కూడా తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్కి పంపుతున్నారు. ప్రైవేట్కి పంపుతున్నారంటే ప్రైవేట్లో ఎడ్యుకేషన్ బాగుంది అని కాదు సార్, హైజీనిక్గా లేకపోవటం వల్ల, ఎస్పెషల్లీ మనం గవర్నమెంట్ స్కూల్కి పంపితే అక్కడ పరిస్థితులు హైజీనిక్గా లేకపోవటం వల్ల కేవలం అది దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్కి పంపుతున్నారు. అంటే గవర్నమెంట్లో టీటీసీ రాసో బీఈడీలు రాసో ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ట్రైన్ అయ్యి ఎలా టీచింగ్ చెప్పాలని ట్రైన్ అయ్యి ఎగ్జామ్లో క్వాలిఫై వచ్చిన టీచర్ల కంటే అద్భుతంగా ప్రైవేట్లో ఏమైనా చదువుతారా? కాదు కదా. మరి అలాంటి టీచర్స్ ఉన్నకాడ ఎందుకు వెళ్ళట్లేదు? మనందరం గవర్నమెంట్ స్కూల్లో అందరూ చదువుకున్నాళ్లే కదా. సో అలాంటి పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చినందుక సో వీళ్ళు చదువుకున్న పుస్తకాల్లో ప్రజలకు మేలు చేసేవాళ్ళు సైకో అని రాసి ఉండేది సార్. అంటే పాపం అలా చదువుకొని ఉంటానే ఆయనకి సైకో అని ముద్రని అందించాలని చూస్తున్నారనిపిస్తుంది. ఇంకా పార్లమెంటరీ ప్రాక్టీస్లోకి వద్దాం. ఇప్పుడు అంతా మీరు డీటెయిల్ చేశారు. నేననేది మీరు ఒక అసెంబ్లీ సభ్యులు, నేను స్పీకరు, మీరేదో ప్రస్తావన చేయదలుచుకున్నారు. ప్రోటోకాల్ ఏంటి? అధ్యక్ష నాదొక విన్నపం, నాకు సమయం ఇస్తారా అని అడగటం, తీసుకోవటం. మీరు ఎందుకు తీసుకోవాలా? అసలు ఇక్కడ మీకు అదే సార్, ఇది ఒక ఇంటెన్షనల్గా రాజకీయ కోణంలో ఇన్ని సమస్యలని పక్కదారి పట్టించడం కోసము వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు. ఇక్కడతో ఆగకుండా చూడండి, ఇప్పుడు అందరూ పాపం అంటే నేనేమంటానంటే సార్, చిరంజీవి గారు లెటర్ రాశారు. ఇప్పుడు ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా చిరంజీవి గారు మంచారులాగా బాలకృష్ణ గారేమో తప్పు మాట్లాడినట్టు ఈయనేమో ట్రోల్ చేస్తూ ఈయనేమో పొగుడుతూ స్టార్ట్ చేశారు. ఇదే చిరంజీవి గారు ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారు మా అన్నకు అవమానం జరిగింది, మా అన్నని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అనే విధంగా మాట్లాడినప్పుడు ఎందుకు ఈ లెటర్ రిలీజ్ చేయాల? ఈ రోజున విదేశాల్లో ఉండి కూడా ఒక పూట సమయం కూడా తీసుకోకుండా రిలీజ్ చేశారు అంటే ఇదంతా కూడా నాకేమనిపిస్తుంది అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా మాట్లాడుకొని, అంటే వీనేమో సైకో అంటారు, సో వైసీపీ వాళ్ళంతా టార్గెట్ చేస్తారు. అదే టైంలో ఇంకొంచెం ఇంటెన్సిటీ పెంచి దీన్ని ఒక రోజుతో ఆపొద్దు, ఒక వారం రోజుల పాటు వైసీపీ వాళ్ళంతా దీంట్లోనే మాట్లాడుతూ ఉంటే ట్రాప్లో పడిపోతే ఈలోపు చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోదాం, మిగిలిన డైవర్షన్ పాలిటిక్స్. లేకపోతే చిరంజీవి గారు అప్పట్లో ఇప్పుడు మాట్లాడలేదు కదా సార్, వాళ్ళ దగ్గర వేరే 200 రోజుల ఆడియో సక్సెస్ మీట్లో కూడా ఏం మాట్లాడారు? ప్రభుత్వాలకి సినిమా ఇండస్ట్రీతో ఏం సంబంధం, మీరు చేయాలనుకుంటే డెవలప్మెంట్స్ చాలా చేయొచ్చు అది ఇది అన్నారు. ఏం డెవలప్మెంట్ చేయలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? 2 సంవత్సరాలు కరోనా ఉంటే ఏం డెవలప్మెంట్లు చేయలే? ఉద్దానం తీసుకోండి, శ్రీకాకుళం జాలర్లు తీసుకోండి, అసలు మీరు ఎక్కడైనా ఏదైనా తీసుకోండి సార్. మీరు ఏ నియోజకవర్గం పేరు చెప్పినా, ఏ ఊరు పేరు చెప్పినా ప్రతి ఊళ్ళోనూ ఎంతో కొంత ఆయన చేసిన డెవలప్మెంట్ కంటికి కనపడుద్ది. ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా వాళ్ళని విమర్శిస్తూ, సరే ఇక పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రార్నరీ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఓజీ రిలీజ్ పక్కన పెడితే అసెంబ్లీ సమావేశాలు కూడా రారు. అంటే ఈ సఫరింగ్ ఫ్రమ్ వైరల్ ఫీవర్ లేండి, ప్రతిసారి వైరల్ ఫీవర్ మనకి. సరే నేనేమంటా అంటే సార్, వాళ్ళ అన్నగారికి దండం పెట్టించుకున్నారు, అవమానించారు అనే విధంగా అసలు నానా యాగి చేసి విపరీతంగా మాట్లాడి రాజకీయం కోసం మాట్లాడిన వ్యక్తి ఈ రోజున నిన్నటి రోజున అసందర్భంగా చిరంజీవి గారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి చెయ్యని దాన్ని చేసినట్టు ప్రొవోక్ చేయాలని చూస్తే చిరంజీవి గారు లెటర్ రిలీజ్ చేసిన తర్వాత మరి ఈరోజు మీరు ఎందుకు మాట్లాడరు అంటే చేస్తారేమో ఆయన కూడా లెటర్ చేయరు. ఇదంతా ఏంటంటే ఈ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు, రైతాంగం అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు. డూ యు మీన్ టు సే ఇదంతా అంటే అందరూ మాట్లాడుకుని చేశారనా? తప్పకుండా నాకైతే అలాగే అనిపిస్తుంది సార్. నేను యాజ్ ఏ అనలిస్ట్ నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి అసెంబ్లీలో సైకో అన్నారు. సైకో అని ఎవరిని అంటారు? నిజంగా అలాంటి ఇన్సిడెంట్స్ ఉండాలి. మీరు ఒక ఇన్సిడెంట్ని ఫ్రేమ్ చేసి ఈ ఇన్సిడెంట్ వల్ల మేము ఆయనకి సైకో అంటున్నామని చెప్పగలరా? మాకు చూసే జనాలకు అర్థమయ్యేది ఏంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన చేసిన డెవలప్మెంట్ ఇంకెన్నేళ్ళకి వెళ్ళినా కనపడుతుంది కాబట్టి ఆ పదం రైట్ కాదు అనేది మా ఉద్దేశం. సరే ఆ మాటలు అనిపించిన తర్వాత ఏది ఎలక్షన్స్ ముందు ఎన్నో సందర్భాలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు కొన్ని 100 సార్లు వాడు ఉంటారు, అవమానపరిచారు, మా నాన్న అవమానపరిచారు అనుకుంటా. ఏ రోజు ముందుకు వచ్చి మాట్లాడని చిరంజీవి గారు తర్వాత ఆయన కూడా గత ప్రభుత్వాన్ని విమర్శించి ఉండారు. సినిమా ఇండస్ట్రీ విషయాల్లోకి ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుందని అలా మాట్లాడిన వ్యక్తి నిన్నటి రోజున మాత్రం విదేశాల్లో ఉండి కూడా ఒక హాఫ్ డే టైం కూడా లేదు, 4 గంటల వ్యవధిలోనే లెటర్ రాశారు. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది. ఓకే, ఇదంతా ప్రీ ప్లాన్గా చేశారని కాసేపు మీరు అన్నట్టు అనుకుందాం.
చివరిలో ఆయన చివరి పేరలో ఒక మాట రాశారు. నా వాల్తేరు వీరే కానీ మీ వీరసింహారెడ్డి కానీ టికెట్ రేటు పెంచారంటే ఆ ప్రభుత్వం చలవే అని మాట కూడా వాడారు ఆయన. సార్ వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సార్, ఆంధ్రప్రదేశ్లో ఇంత పోర్షన్ ఆఫ్ షూటింగ్ అనేది చేస్తే వాటికి సబ్సిడీలో రాయితీలో ఇస్తామని చెప్పి దానికి తగ్గట్లుగా టికెట్ రేటు పెంచుకునే అవకాశం కూడా ఇచ్చారు. అలాంటి వాల్తేరు వీరయ్య 200 రోజుల ఆడియో ఫంక్షన్ రోజు కూడా చిరంజీవి గారు వైఎస్ఆర్సీపీని నిందించారు. మరి ఇన్ కాంట్రాస్ట్ టు దట్ నిన్నెందుకు అలా రాశారు? దట్స్ వాట్ ఇప్పుడు నేను అంటుంది కూడా అదే సార్. ఎన్నో సందర్భాలు వచ్చి ఎన్నోసార్లు చెప్పగలిగుండి ఎప్పుడూ చెప్పకుండా నిన్నటి రోజున మాత్రం 4 గంటల వ్యవధి లేకుండానే మీరు లెటర్ రాశారంటే అంటే ఇప్పుడు ఎలా ఉండిద్ది అంటే బాలకృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకరిని విమర్శిస్తూ ఒకరిని మెచ్చుకుంటూ ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇది ఒక వారం రోజులు డిస్కషన్ అవ్వాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, విభాగాల ప్రైవేటీకరణ అంశం మర్చిపోతాం, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంశం మర్చిపోతాం, యూరియా కట్టలు దొరకని అంశం మర్చిపోతాం, టమోటా ఉల్లి రైతులు 50 పైసలకే అమ్ముకొని లేకపోతే రోడ్ల మీద విసిరేసి ఉప్పాడలో రోడ్లు ఉన్నారు, యూనివర్సిటీలో స్టూడెంట్స్ అంతా రోడ్ల మీద బైఠాయించి కూర్చొని ఉన్నారు. ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉండే. ఈ ఇన్సిడెంట్స్ అన్ని రైట్ మీరు అన్న అన్ని ఒప్పుకుంటా. బట్ అంతకాలం జనాల్ని ఈ అంశంతో మభ్యపెట్టగలరు. ఇంకోటి తీసుకొస్తారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేసే గుణం కంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతే అంటే ఇంకొకటి ఏదో ఒకటి దొరుకుతుంది. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత డైవర్షన్ చేయడానికి మనమే క్రియేట్ చేసి మనమే డైవర్ట్ చేసేటప్పుడు ఇంకోటి క్రియేట్ చేయలేమా? రైట్. ఇంకోటి సార్, ఇప్పుడు అందరూ బాలకృష్ణ గారిని రకరకాలుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఆయనకు మెంటల్ సర్టిఫికేట్ ఉందనో ఇవన్నీ చెప్తున్నారు కదా. అసలు ఆయన యొక్క తెలివితేటల గురించి ఒక మాట చెబుతానండి. అన్స్టాపబుల్ విత్ బాలకృష్ణ అనే ప్రోగ్రాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కంటే ముందు వచ్చారు. వాళ్ళు చెప్పిన, ఇప్పుడు నేను చెప్పేది నా ఇంటెన్షన్ కూడా కాదు, వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పింది, రామారావు గారిని గద్దె దించే ముందు, అవిశ్వాసం పెట్టే ముందు చంద్రబాబు గారు ఇంకో 4 తీసుకొని, వాళ్ళలో హరికృష్ణ గారు ఒకళ్ళు, ఇంకొక 2 బాలకృష్ణ గారు, మొత్తం 5 కలిసి రామారావు దగ్గరికి వెళ్ళారు. రామారావు గారు ఏం చెప్పారు? అడిగారు, మీరు వచ్చింది కుటుంబ సమస్య మాట్లాడటానికా పార్టీ గురించా అని అడిగారంట. పార్టీ గురించే అంటే, పార్టీ గురించి అయితే చంద్రబాబు గారిని ఒక్కళ్ళనే లోపల ఉండమని మిగిలిన వాళ్ళందరినీ బయటికి వెళ్ళమన్నారు. ఈ మిగిలిన బయటకు వచ్చిన వాళ్ళు చెప్పిన ఏ పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లు, ఇప్పుడు 5 వెళ్ళారు కదా, ఆ 5లో ఈ రోజున జీవించి ఉంది 2, చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు. మిగిలిన 3 చనిపోయారు సార్. 2 బతుకున్నారు. ఒక అతను లోపల రామారావు గారితో మాట్లాడుతున్నారు. వీళ్ళంతా గోడ బయట ఉన్నారు. లోపల వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దానికి సాక్షి నేనే అని, అంటే వాళ్ళు లోపల మాట్లాడుకున్న మ్యాటరు దాని కంక్లూషను, అంటే ఈ మాట మాట్లాడుకున్నాం. లోపల ఉన్నారు అని చెప్పడానికి సాక్ష్యమేమో కానీ లోపల ఏం మాట్లాడుకున్నారు అనే దానికి, రామారావు గారు ఏం మాట్లాడారు అనే దానికి కూడా గోడ బయట ఉన్న నేను సాక్షినని అన్స్టాపుల్లో చెప్పారు సార్. ఇక దీన్ని బట్టి ఆయన తెలివితేటలు, ఆయన ఏ స్థాయిలో ఆలోచిస్తుంటారు చెప్పాలనుకున్నా నేను. సో నిన్న ఆ మాట అన్నారు అంటే ఈ ఇన్సిడెంట్తో కంపేర్ చేసిన తర్వాత ఇంకా ఆయన ఆ మాట అనడంలో కూడా నేను తప్పేమనుకోను. ఎందుకంటే పాపం ఆయనకి ఏం తెలియదు. అంటే గోడ బయట ఉండి మనకు లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియని దానికి నేను సాక్షి అయ్యా చూసారా, ఇంకా అక్కడే అర్థమైపోయింది. పాపం నిన్న సైకో అనే పదం కూడా అతని ఇంటెన్షన్ అయి ఉండదు, అతనితో చెప్పించుంటారు అనేది నా ఇంటెన్షన్. ఓకే. సో ఇన్ దట్ వే బాలకృష్ణ గారు ఇన్నోసెంట్ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో. ఇన్నోసెంట్ అన్ను, ఆయనకేం తెలియదు అంట. నేను అదే ఎవరైనా చెబితే చదవడం స్క్రిప్ట్ లాగే అది, అంతకు మించి అది కూడా పాపం కంటిన్యూస్గా చదవలేకపోయారు కదా, ఆగా గ్యాప్ తీసుకొని అంటే పదానికి మధ్య విరామం ప్రకటించి మరీ మాట్లాడారు. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు, సినిమాటోగ్రఫీ ఎవరి దగ్గర ఉంది, అది కూడా అవగాహన లేకుండా ప్రస్తుత మంత్రి అయిన కందులు దుర్గేష్ గారు నా నెంబర్ ఎంత అని అడుగుతున్నారు చూసారా. అవును. అంటే ఇవన్నీ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఎలా ఉండిద్ది అంటే సార్, ఇంకా రెన్యువల్స్ దాకా వెళ్తుంది మళ్ళీ. రైట్. సో ఇదంతా కంప్లీట్గా డైవర్షనే సార్, డైవర్షనే. సో రేపు ఎల్లుండి ఏమన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకటి. రెండో అంశం, జరిగిన దాన్ని రికార్డు నుంచి తొలగించడానికి శాసనసభ స్పీకర్ గారు, ఉపసభాపతి గారు ఏమైనా కూర్చొని మాట్లాడి, సభానాయకుడితో మాట్లాడి ఇది అమర్యాదకరమైన పదం మనం తొలగిస్తాము అని ఏమైనా ప్రపోజల్ పెట్టే అవకాశం ఉందా? ఛాన్స్ ఉండిద్ది సార్. అంటే వీళ్ళు మండల్లో అయితే వాళ్ళకి మెజారిటీ ఉంది కదా, కంపల్సరీ అక్కడైనా గట్టిగానే పుష్ చేస్తారు కాబట్టి రికార్డులో డిలీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉండా కూడా ఇవన్నీ ఎలా ఉంటాయంటే
చూడండి సార్, ఇప్పుడు మీరు ఇంకోటి అడిగారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు రాబోయే 2-3 రోజుల్లో ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా అని. నిజంగా మత్స్యకారులకు ఇబ్బంది కలిగి రోడ్లెక్కి పోరాడుతుంటేనేమో వాళ్ళను నిందిస్తారు, వాళ్ళ మీద విచారణ చేస్తారు. అసెంబ్లీ సాక్షిగా అసలు పొల్యూషన్ బోర్డు అనేది ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు అని టీడీపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా విమర్శించిన ఒక ఇన్సిడెంట్ కాదు సార్. చూడండి, మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం ఏమేంటి, కాశీనాయన క్షేత్రంలో ఇబ్బంది పెట్టింది టీడీపీ వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు ఉప్పాడలో పొల్యూషన్ బోర్డు అవైలబుల్ లేదు అని చెప్తూ అసెంబ్లీలో మాట్లాడింది టీడీపీ వాళ్ళే. సినిమా ఫోటోగ్రఫీ శాఖలో కూడా ఆ సినిమా యాజమాన్యాల తరపున నిలబడింది కూడా జనసేన లీడరే. సో వాళ్ళే అతన్ని ఇబ్బంది పెడుతున్నా ఏ రోజన్నా వాళ్ళ మీద నిందించడమో మీరు తప్పు చేస్తున్నారని చెప్పాడా? ప్రశ్నిస్తే సస్పెండ్ అయిపోతారు కదా వాళ్ళు. మరి రేపు ఎలా పెడతాడు సార్? రేపు పెట్టినా ఏమంటాడు, మేము చాలా ఇబ్బంది పడ్డాము అంటే చిరంజీవి గారిని వెనకేసుకొస్తారేమో కానీ టీడీపీని నిందించేంత ధైర్యం ఆయనకు లేదు సార్. రైట్, థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు. థ్యాంక్ యూ. చూసాం కదా, అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ దానికి ప్రియాంబుల్ ఎలా సిద్ధం చేసుకుంటారు, సిద్ధం చేసుకున్న తర్వాత దాన్ని కథాక్రమం నడిపించే తీరు. ఇందుకోసం డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు లాంటి బహుళ ప్రజాదరణ పొందిన బీజేపీ నాయకుడు, సన్నిహిత సంబంధాలు తెలియజేస్తూ ఉంటాయని అందరూ ఆయనంటే కిట్టన వాళ్ళు అంటుంటారు. సో ఆయన చేత ముందర ఒక మాట అనిపించటం, దాని వెంబడే బాలకృష్ణ గారు రెస్పాండ్ అవ్వటం, అన్నోయింగ్లీ ఆయనకి ఏదో వేరే బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉండకపోవచ్చు, సహజ సిద్ధంగా మామూలుగా ఆయన సినిమా షూటింగ్ సమయంలో ఎలా మాడతారో అసెంబ్లీలో కూడా ఆ రంగా మాట్లాడే ప్రయత్నం చేయటం, అవతల నుంచి వెరీ గుడ్ అనే మాట రావటం, ఇవతల నాన్సెన్స్ అంటే ఈయన కూర్చోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా 2-3 ప్రధాన అంశాలు. ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, 32 విభాగాల ప్రైవేటీకరణ. రెండవది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. 3 ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో విద్యార్థి మరణం, ఉప్పాడ మత్స్యకారుల సమస్య. ఇలాంటి ప్రధానమైన అంశాలని మరుగున పరచడానికి దాని పక్కన ఒక పెద్ద గీత గీసి ఒక వారం 10 రోజులు ఈ ట్రాప్లో వీళ్ళని వైసీపీ వాళ్ళని పడేస్తే జనం అందరూ అది మాట్లాడుకుంటుండగా టెండర్ల ప్రక్రియ కూడా ముగిసిపోతుంది. ఎవరో ఒక 10 రోజుల తర్వాత, అదే అక్టోబర్ 24 వరకు టైం ఇచ్చారు, 24 తర్వాత ఒక సక్సెస్ఫుల్ బిడ్డర్ బయటకు వస్తాడు. 221 ఎకరాల భూమిని 26,100 రూపాయలకి, ఎకరం 100 రూపాయల వంతున లీజుకు సంవత్సరానికి వచ్చేస్తుంది. సో డైవర్షన్ ఏ రకంగా ఉంటుందంటే ప్రధానమైన అంశాలు తెరమరుగైపోతాయి, కనుమరుగైతాయి. ఈ అంశాల మీద జనం మాట్లాడుకుంటూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒకటి మాత్రం తేల్చారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఏం చేశారు అనేది చెప్పకనే చెప్పేశారు చిరంజీవి గారు. ఆ రోజు మమ్మల్ని మర్యాదగా పిలిచారు, మాట్లాడారు. సరే, సన్నాయి నొక్కుల తర్వాత వేరే ఉంటే ఉండొచ్చు కాక ఆయన వేరే ఫంక్షన్, బట్ ఒకటి అయితే ఎస్టాబ్లిష్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.